అగ్రిగోల్డ్ అంశంలో మంత్రి పుల్లారావుపై జగన్ ఆరోపణలు చేయడంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తనది తప్పైతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్దమని ప్రతిపాటి చెప్పారన్న చంద్రబాబు, జగన్ది తప్పైతే సభ నుంచి వెలివేయాలన్నారు. ఈ సవాల్కు సిద్దమైతే న్యాయ విచారణ వేసేందుకు తాము సిద్దమన్నారు. ఒకసారి కాకుండా రెండోసారి గడచిన అసెంబ్లీలో పుల్లారావు గారి పైన ఆరోపణ చేశారు. ఆ రోజు పుల్లారావు గారు చెప్పారు, ఈరోజు మళ్ళీ ఆరోపణ చేశారు. ఇప్పుడు పుల్లారావు గారు ఒక సవాల్ విసిరారు. అధ్యక్ష, నేను సవాల్ విసురుతున్నా, మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయాలు విరమించుకుంటాను, లేదు మీది తప్పైతే మీరు రాజకీయాల నుంచి వైదొలగుతారా అని చాలా స్పష్టంగా ఒక సవాల్ విసిరారు. అధ్యక్ష, ఇప్పుడు దాని మీద అధ్యక్ష, ఈ సభలో ఎవరైనా మాట్లాడచ్చు, సబ్జెక్ట్ చెప్పచ్చు, ఆరోపణలు చేయొచ్చు. చేసిన తర్వాత ఆ ఆరోపణల్ని సమర్థించే విధంగా, ఆరోపణలు నిజమని నిరూపించే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉండాలి. అధ్యక్ష, వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ పుల్లారావు గారు అడిగారు. అధ్యక్ష, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నారు. వారు ఒక మాట చెప్పారు, మీరు హౌస్ కమిటీ వేసి వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక విషయం, లేదు వారు కోరినట్టే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం రెండో విషయం. ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వెలేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసింది తప్పని నిరూపిస్తే, వాస్తవాలు బయట వస్తే ఆయన్ని కూడా ఈ హౌస్ నుంచి వెలేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నారు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తున్నాను. ఎవరైనా ఈ హౌస్ లో ఒకరే ఉండాలా, ఏదో పుల్లారావు గారు ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఉండాలా, ఎవరుండాలో ఆ వాస్తవాలు తెలిపోతుంది. నేను సవాలు విస్తున్నాను. అధ్యక్ష,